సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అభ్యర్థి గ్రామ మార్కెట్ యార్డుకు 2 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్న గ్రామానికి భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గౌరియల్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సద్ది కృష్ణారెడ్డిని 2019 సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో రైతులకు మార్కెట్ యార్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మార్కెట్ యార్డుకు తన సొంత వ్యవసాయ స్థలం నుండి 2 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తానని హామీ ఇవ్వడంతో అతడిని సర్పంచ్గా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్గా ఎన్నికై 4 సంవత్సరాలు గడుస్తున్నా తన హామీని నిలబెట్టుకోకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చాలా మంది 4 సంవత్సరాల ముందు చాలా మంది పోటీకొచ్చిర్రు. పోటీకొచ్చినా కూడా అందరికి నచ్చజెప్పి మనకు రైతులకు మెయిన్ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి అందరం ఊపుకుందాం వినామేజ్గా. కొందరికి బాధలైనా కూడా ఆ బాధలు అందరూ విరమించుకొని చాలా మంది కూడా పోటీకొచ్చిర్రు. వాళ్ళు కూడా ఎకరం ఇస్తామని వచ్చిర్రు. వచ్చినా కూడా ఎకరం కంటే మనకి ఎకరం అయితే సరిపోదు కదా. ఆయనంతలో ఆయనే 2 ఎకరాలు ఇస్తా అన్నాడు కాబట్టి ఆ 2 ఎకరాలకే మొగ్గు చూపిర్రు కాబట్టి ఆయనంతలో ఆయనే ఇచ్చిండు. ఇచ్చినా కూడా ఆయన కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన కార్యక్రమాలన్నీ చేసుకుంటే ఆయన పోటీ పోలే, ఆయనకేమో ఇబ్బంది కూడా పెట్టలే. ఎప్పుడు ఆయన తప్పు 4 సంవత్సరాలు కావస్తున్నది. ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీకి మేము ఏదైతే మార్కెట్ యార్డుకు మాకు ఇచ్చినటువంటి భూమి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సంవత్సరమే మిగిలి ఉన్నది. దానికి ప్రతి ఒక్కరం ఆందోళనగా మేము భావించి ఈ సమయం గడిచిపోతున్నందున దానికి మేము ప్రతి ఒక్కరం నిర్ణయం తీసుకొని ప్రస్తుతం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటి వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిసి కూడా ఆయన నిన్న సాయంత్రమే ఈ విషయం తెలుసుకొని ఊరిని వదిలి వెళ్ళిపోయినాడు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఎవరు కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇదే స్పందన ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజులలో ఇంకా దీన్ని ఇంకా తీవ్రతరం చేసి మాకు ఏదైతే భూమి ఇస్తానడో దాన్ని కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించే వరకు మేము ఎవరము ఊరుకోము.